ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమున్న తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను. ఆయన వచ్చిన మేము నీ మాటను విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ మాటల ప్రకారం మా జీవితాలను ముందుకు సాగించే భాగ్యం దయచేయమని, నీవు మాకు ఇచ్చిన ఈ గర్భఫలాలను నీలో పెంచుకునే అదృష్టం కూడా మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయన. అదేవిధంగా విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకుండా, అబద్ధమునకు దూరంగా జీవిస్తూ నిన్ను మహింపరిచే వారంగా, అపవాదికి లోబడకుండా నీకు లోబడి నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకుని నిత్య రాజ్యానికి మేమందరం చేరే భాగ్యం దయచేయమని, అదేవిధంగా మాలో ఉన్న అనారోగ్యాలను, మాకున్న అవసరతలను తీర్చమని, నీ చిత్తమైతే నీ యందు ఎక్కువ ఆసక్తి కలిగి మేము బ్రతికే భాగ్యం దయచేయడానికి మమ్మల్ని మేము కూడా పురుకొల్పుకునే భాగ్యం కల్పించమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పిల్లలు మాట్లాడకూడదు. నేను మీకు మాట చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33.5 సంవత్సరాలు. మీ వయసు ఎంత? ఒక్కొక్కరికి 9, ఇంకా 11, 10, 8, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు. అవునా? యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు. ఓకేనా? 33.5 సంవత్సరాల వయసు వచ్చాక చనిపోయారంట. ఆ 33.5 సంవత్సరాల వయసు కూడా యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు, అబద్ధం ఆడలేదు, ఎదుటి వారిని కొట్టలేదు, ద్వేషించలేదు, దూషణ మాటలు మాట్లాడలేదు, మంచిగా ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడి జీవించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేశారు. అదేవిధంగా ఆయన పరలోకం నుంచి, దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చారు. వచ్చేటప్పుడు దేవుడు ఆయనకు ఒక పని చెప్పి పంపించారు. ఆ పని చేశారు. పాపం అనేది అంటించుకోకుండా బ్రతికారు. మనం రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటామండి. తప్పు చేస్తే మన రక్తం కూడా ఏమవుతుందంటే పాపం అయిపోతుంది. మనం ఏ రోజు తప్పు చేస్తే ఆ రోజు మన రక్తం పాపం అవుతుంది, అంటే మలినం అయిపోతుంది. యేసుక్రీస్తు వారు తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. కాబట్టి ఆయన బ్రతికున్నంత కాలం పాపం జోలికి పోలేదు. కాబట్టి ఆయన రక్తం పవిత్ర రక్తంగా ఉంది. ఎలా ఉంది? పవిత్ర రక్తంగా, పవిత్రంగా ఉంది. మనం పుష్కరాలు వస్తాయి. పుష్కరాల్లో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి, పాపాలని కడుక్కున్నాం నీళ్ళలో అంటారు. అంతకన్నా పవిత్రమైనది యేసుక్రీస్తు వారి రక్తం. పాపం అనేది అంటించుకోలేదు ఆయన. తన రక్తానికి పాపాన్ని అంటించలా. అలాంటి పవిత్ర రక్తంతో మన పాపాలన్నింటినీ ఆయన కడిగారు. మనం కడుక్కున్న తర్వాత కూడా చాలా మంది పాపం చేస్తూనే ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం? మన రక్తాన్ని ఇంకా మలినపరుస్తున్నాం. కాబట్టి మనం పాపం జోలికి ఇక మీదట వెళ్ళకూడదు. పాపాన్ని అంటించుకోకూడదు, మాలిన్యాన్ని అంటించుకోకూడదు. బురద ఎక్కువగా ఉందనుకోండి, అటువైపు నడుస్తాం మనం. బురద ఎక్కువగా అటువైపు నడుస్తారా పిల్లలు? బురద పక్క నుంచి వెళ్ళాలని చెప్తారు. ఎందుకని? అదంతా మనకు అంటుకుంటుందని. మరి పాపం కూడా అంతే, బురదతో సమానం. అది మనకు అంటుకుంటుంది. అబద్ధం ఆడకూడదు, ఎదుటి వాళ్ళని కొట్టకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు, సరేనా? ఎదుటి వారిని దొంగిలించకూడదు. ఇవేమి మనం చేయకూడదు. ఎప్పుడు సత్యమే పలుకుతూ ఉండాలి. అలా ఉంటేనే మనం యేసుక్రీస్తు వారంతటి వారం అవుతాం. చిన్ననాటి నుంచి అవన్నీ అలవాటు చేసుకుంటూ ఉంటే. సరేనా? ఇదివరకు వాక్యం యాజకులు చెప్పేవాళ్ళు. యాజకులు అంటే ఒక జనాంగాన్ని దేవుడు తన యొక్క మాటలు చెప్పేవారుగా ఎంచుకున్నారు. వాళ్ళే వాక్యం చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు వాక్యం అందరి చేతుల్లోకి వచ్చిందండి. ప్రతి ఒక్కరి చేతుల్లోకి వాక్యం వచ్చింది. కానీ వాక్యాన్ని ఎంతమంది ఆహ్వానిస్తున్నాం, దాన్ని చదువుతున్నాం, ప్రకటిస్తున్నాం, ఎవరేం చేస్తున్నాం అండి? ఆ కృష్ణ లాంటి వాళ్ళు దొరికిన సమయాన్ని దేవుడి పని కోసం, దేవుని మాటల కోసం ఉపయోగించుకుంటున్నారు. భార్య అయితే భర్త గురించి ఆలోచిస్తుంది, భర్త అయితే భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా తమ సంపాదన గురించి,
తమ కుటుంబాన్ని నడిపే పనిలో గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ కొంచెం సేపు దేవుని మాటల గురించి ఆలోచించుకుందామా, దేవుని మాటలు పిల్లలకు చెప్దామా అనే ఆలోచనలు కూడా మనం పెంచుకుంటూ ఉండాలి. మన శరీరానికి 3 పూట్ల ఆహారం పెడతాం, కడుపు నిండాక కొంచెం కూడా తినం. అది మరీ ఇష్టమైన రెసిపీ అయితేనే కొంచెం ఎక్కువ వెళ్తుంది, లేకపోతే ఎంతవరకు కావాలో అంతవరకే తింటాం. మరి మన ఆత్మకు ఆహారం అండి, ప్రతి క్షణం కావాలి ఆత్మకు ఆహారం. అదేంటి అలా చెప్తున్నాను అనుకుంటారా? ఇక్కడ నుంచొని మాటలు చెప్తున్నా, కూర్చొని వింటున్నా, ఆలోచనలో కొన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయా లేదా? నేను చెప్తున్నా, మీ ఆలోచనలోకి వేరే ఆలోచనలు వస్తాయి కూడా. అదే ఆత్మకు ఆహారం. దానికి ప్రతి క్షణం ఏదో ఒకటి కావాలి. ఆత్మకి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, దేన్నో చుట్టుపక్కల ఉన్న వాటన్నింటినీ లాక్కుంటూ ఉంటుంది, ఏదో స్వీకరిస్తుంది. అది మంచి అయినా చెడైనా ఆత్మకు ఆహారం ప్రతి నిత్యము కావాలి. ఆ నిత్యము ఇచ్చేది దేవుని మాట అయితే ఎంత బాగుంటుందండి. ఈరోజు ఫోన్లు ఉన్నాయి, టీవీలో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. మన చుట్టూ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. వాక్యం వరదలో ఉన్నాం మనం. అవునంటారా కాదంటారా? అసలు ఫోన్ పెడితే ఏ మెసేజ్ వినాలో అర్థం కాదు, ఏది విని జీర్ణం చేసుకోవాలో తెలీదు. అలాంటి వరదలో ఉన్నాం. కానీ ఆ వరదలో మనం కొట్టుకుపోవట్లా. వరద వచ్చేస్తుంటే ఏం చేస్తున్నాం? పక్కకి వెళ్తున్నాం. కొట్టుకుపోతామేమోనని పక్కకి వెళ్ళిపోతున్నాం అండి. కాబట్టి శరీరానికి అవసరమైన దానికోసం కొంచెం సమయాన్ని, ఆత్మకు అవసరమైన దానికోసం మరికొంచెం సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దావీదు గారు చెప్పినట్లుగా వేకువజామునే దేవుని వాక్యానికి మనం విలువిస్తే ఆ రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. కానీ మనం లెగవటమే, పొయ్యి ఎక్కడుందా, పిల్లలకి ఏం కూర వండాలా, ఇదే పని అండి. ఆడవాళ్ళకైతే లెగిసామా, ఈ పని ఎప్పటికైతురా దేవుడా అనిపిస్తుంది. అయినాక కుసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. సరేనండి, ఆత్మకు ఆహారం ప్రతి క్షణం అవసరం, ప్రతి సెకను ఆత్మకు ఆహారం అవసరం. ఆ అందించే ఆహారం దేవుని వాక్యమై ఉంటే ఎంతో బాగుంటుంది. చుట్టుపక్కల ఎన్నో ఆలోచనలు ఉంటాయండి, వాటన్నింటినీ రానిచ్చే వరంగా ఉండకూడదు మనం. మరి నేను చెప్పే పాఠం పేరు నీ దీపం వెలిగింపబడుతుందా? నీ దీపం వెలిగింపబడుతుందా? దీపం వెలిగింపబడుతుందా? ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం. అదేంటండి, ఇంటికి యజమాని ఎవరండి? ఇంటికి యజమాని భర్త, దీపం ఇల్లాలా? అది ఎలా అంటారు? భర్త సంపాదించి తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఉపయోగించాలి, పిల్లలకి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించి ఒక ప్రణాళికగా ఆ కుటుంబానికి అవసరమైన అన్నిటిని భర్త అందించే సహాయంతో భార్య ఆ ఇంటిని వెలిగిస్తుంది. ఈ భార్య రోజు అండి, నేను చేయలేకపోతున్నాను, పొద్దున్నే టిఫిన్ పెట్టండి, రాజుగారి కొట్లో టిఫిన్ చాలా టేస్ట్గా ఉంటుంది, మధ్యాహ్నం పలానా కర్రీ పాయింట్ లో కర్రీ చాలా సూపర్ గా ఉంటది, సాయంత్రం అక్కడ వేస్తారు నూడిల్స్ కాదు రోటీలు. మరి ఇప్పుడు 2 రోటీస్ కదా అవి. ఈ 3 ఇలా ఒక నెల రోజులు ఆ భార్య భర్త ఇచ్చిన డబ్బుల్ని పొదుపుగా ఖర్చు పెడుతూ ఈ 3టిని తెప్పించుకొని ఇల్లు మొత్తాన్ని గడిపేస్తే 4 రోజుల తర్వాత ఎలా ఉంటుందండి రిజల్ట్? అవునా అండి? కాబట్టి ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలే. ఆవిడ కాలుతో వెలిగిస్తుందండి. కొవ్వొత్తి కాలితేనే వెలిగొస్తుంది. ఇంటికాడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారమ్మా అంటారు ఆ పిల్లలు. వాళ్ళని ఒక రోజు వంట చేయమనండి, ఒక్క రోజు పొడుకొని వేసిన దుప్పటి పడతాయమనండి, తాగిన మంచినీళ్ళు గ్లాసు కానీ లోటా కానీ తాగిన దగ్గరే పెడతారు. తిన్న పల్లిని కూడా షింక్లో వేయడానికి ఇష్టపడరు పిల్లలు, అంత బద్ధకం పిల్లలకి. అవునండి? కాబట్టి భర్త చేసే సంపాదన కోసం భర్త పడే కష్టం భర్తది, అదే కష్టం మనం పడతాము. ఇంటికాడని నేను చేసే ప్రతి పని చేయండి అంటే భర్త చేయగలరా? చేసేవాళ్ళు ఉన్నా భార్య చేసినట్లు మాత్రం మొత్తం చేయరండి. అవసరమైన వండటం, కడగడం, ఉతకడం చేస్తారేమో, కానీ
మిగిలినవన్నీ సర్దడం మాత్రం చేయలేరు. అన్నీ భార్య చేసినట్టు చేయలేరు. సంపాదించడం అండి. ఈరోజు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అది పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలే, భర్త మాత్రం కాదు. భర్త యజమాని, సంపాదించి తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని సక్రమంగా వాడేది భార్య. దీపం ఇల్లాలు. అలానే మన బైబిల్లో ఒక దీపం ఉన్నారంట. దీపంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 21వ అధ్యాయం 17వ వచనం. 21వ అధ్యాయం 17వ వచనం. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇజ్రాయిల్లకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిది. ఎవరండి ఇజ్రాయిల్లకు దీపమగు రాజు? ఎవరు? దావీదు. సరిగ్గా చదవండి. అభిషై రాజును ఆదుకొని రాజుని కాపాడాడు. రాజుని కాపాడి అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? దావీదు జనులు దీన్ని చూచి ఇజ్రాయిల్లకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు, నీ దీపం ఆరిపోకుండానట్లు, నీవు మాకు దీపముగా ఉన్న నీవు ఆరిపోకుండానట్లు ఇక మీదట యుద్ధం చేయవద్దు అని అంటున్నారు. అంటే ఇజ్రాయిల్ అందరికీ రాజు దావీదు. ఆ దావీదు దీపం అంటే రాజ్యానికి దీపం రాజు. అలాంటి రాజు ఆరిపోకుండా ఉండాలంటున్నారు. అసలు దావీదు ఎవరండి? వడిసెల రాయితో చంపాడు గొలియాతుని. వడిసెల రాయితో మహా యుద్ధ సైన్యంలో ఉన్న సూరులే చంపలేకపోయారు. చిన్న పిల్లవాడిగా ఉన్న దావీదు ఒక వడిసెల రాయితో గొలియాతుని చంపాడండి. అలాంటి దావీదుని అభిషై ఎందుకు కాపాడాడో తెలుసా? కొంచెం పైన చూద్దాం. 15వ వచనం. ఫిలిష్తీయులకును ఇజ్రాయిలుకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు అతడు సొమ్మసిల్లినప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీబేనోబా అని ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఇత్తడి కలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. దావీదు సొమ్మసిలి కింద పడిపోతే నేను చంపేస్తానని ఈ రెఫాయిముల సంతతి వాడు వస్తే అప్పుడు సెరూయా కుమారుడైన అభిషై, ఆ అభిషై సైన్యంలో ఒకడు. సెరూయా ఎవరంటే దావీదుకు అక్క. అతని అక్క కుమారుడు వచ్చి దావీదును కాపాడాడు అతని చేతిలో చనిపోకుండా. అప్పుడు ఇజ్రాయేల్ జనాంగం అంతా దావీదును ఏమన్నారంటే, నీవు మాకు దీపానివి, నీవు ఆరిపోకూడదంటే నువ్వు ఇక మీదట యుద్ధంలోకి రాకూడదు అని చెప్పారు. మహాసూరుడు అసలు యుద్ధం అంటేనే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి దావీదు. ఎన్నో యుద్ధాలు చేసి గెలిచిన వ్యక్తే కానీ ఓడిపోయిన వ్యక్తి మాత్రం కాదు. అలాంటి దావీదును ఏమన్నారు వాళ్ళు? దీపం అన్నారు. అంటే రాజ్యానికి దీపం రాజు, ఇంటికి దీపం ఇల్లాలు. అవునండి. మరి మన శరీరానికి కూడా ఒక దీపం ఉంది. నీ దేహమునకు దీపము నీ కన్నే కదా. పాట ఉందా? వాక్యం కూడా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు ఆ పాట ఒకసారి పెట్టమని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరందరూ చెప్పగలరా చెప్పలేరా అని సైలెంట్ అయిపోయా. మత్తయి సువార్త కనీసం పాఠం పేరు చెప్పినప్పుడైనా చెప్తారేమో అనుకున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం అండి.
దేహమునకు దీపము దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను. ఒక్క నిమిషం అండి. దేహమునకు దీపము కన్నే కనుక అంటే మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ప్రతిదీ, కన్ను, ముక్కు, చెవి, నోరు, ముఖము, ఇంకా చూస్తే కాళ్ళు, చేతులు, హృదయం ఉంది. అంతర్భాగం అయితే హృదయము, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయము, ఎన్నో ఉన్నాయండి లోపల. అవునా? ఇన్ని అవయవాలు ఉండగా దేవుడు మన దేహానికి దీపము కన్నే అని ఎందుకు చెప్పారు? అన్నింటినీ చూసేది కన్నే కాబట్టి. మనకు దెబ్బ తగిలిందండి, నొప్పి వస్తుంది, స్పర్శ తెలుస్తుంది. కానీ చాలా మంది దెబ్బ తగిలినప్పుడు ముందు ఫస్ట్ అడిగే మాట బ్లడ్ వస్తుందా అని అడుగుతారు. అవునా కాదా? ఎలా చెప్తామండి? చేతితో టచ్ చేస్తారు, బ్లడ్, రక్తం, వాటర్ తెలుస్తుందా? కన్నుతో చూస్తేనే తెలుస్తుంది, అమ్మో నాకు బ్లడ్ వస్తుంది అని. చూసి చెప్పేది కన్ను. దేవుడు ఫస్ట్ ఏం చేశారండి? సృష్టి ప్రారంభంలో దేవుడు మొదటి రోజున చేసింది ఏంటి పిల్లలు? దేవుడు మొదటి రోజు చేసింది ఏంటది? ఫస్ట్ చీకటిమయమై ఉన్న దాన్ని వెలుగు చేశారు. ఎందుకని? ఫస్ట్ వెలుగు ఎందుకు చేశారు? చీకటిగా ఉంటే ఏం కనిపించదు, వెలుగుగా ఉంటేనే అన్నీ కనిపిస్తాయి. అలాగే మన దేహానికి దీపం కన్ను. దీపం అంటే వెలుగు ఇచ్చేది. అది ఈ కన్ను కింద చూడండి, తేటగా ఉంటేనే దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో ఏమండి. మనం కన్ను తేటగా ఉంచుకోవాలంట, కన్ను తేటగా ఉంచుకోవాలి. ఒక నిమిషం అండి, మన కన్ను ఏ కలర్ లో ఉంటది? బ్లాక్ అండ్ వైట్. మరి మీకు ఎదురుగా నేను ఏ కలర్ లో కనిపిస్తున్నాను? ఇది పాయింట్, ప్రతి ఒక్కరు చెప్పాలి. వైట్ కలర్ లో కనిపిస్తున్నానా? ఏమండి నా బాడీ మీద ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయండి? ఎల్లో ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ కలర్ హెయిర్ ఉన్నాయి, ఎన్నో కలర్స్ కనిపిస్తున్నాయి కండి. బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైటే కనిపించాలి, వైట్ లో కనిపిస్తున్నారని చూస్తున్నారు. చెప్పండి ఏమండి. ఇదివరకు రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్. కెమెరా ముందు నుంచుంటే మనం ఎన్ని కలర్ఫుల్ గా రెడీ అయ్యి వెళ్ళినా బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తాయి, బ్లాక్ అండ్ వైటే వచ్చేది. ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెంది, టెక్నాలజీ అభివృద్ధి చెంది కలర్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు మాత్రం బ్లాక్ అండ్ వైట్. కానీ మన కన్ను తెలుపు నలుపు రంగులతో ఉన్న కన్ను 70 మిలియన్ల రంగుల్ని గుర్తుపట్టగలదంట. రంగులు ఎన్నండి? పిల్లలకి ఎన్ని రంగులు నేర్పిస్తాం? 7 రంగులు. స్కెచ్ పెన్లు అయితే 12 రంగులు ఉంటాయి. పిల్లలకు కొనిచ్చే రంగుల బాక్స్ లో 12 రంగులు ఉంటాయి. దాన్ని ఇంకా ఆ రంగు ఈ రంగు మిక్స్ చేసి దాన్ని ఒక 24 లేదా 36 చేయొచ్చు. 70 మిలియన్ల రంగులంట. ఏమండి, పసుపులో ఎన్ని రంగులండి? ఎన్నో రంగులు. లైట్ కలరు, థిక్ కలరు, లైట్ థిక్ కలిసిన రంగు, అలా ఎన్నో. ఆకాశంలోనే ఎన్నో రంగులు కనిపిస్తాయండి మనకి. ఒకే సమయంలో ఒకే బ్లూగా కనిపించే ఆకాశంలోనే 4-5 రంగులు కనిపిస్తాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక రంగు, మధ్యాహ్న సమయంలో ఒక రంగు, అస్తమించేటప్పుడు ఇంకొక రంగు. 70 మిలియన్ల రంగులు మన కన్ను గుర్తుపట్టగలదంట. మన బాడీ మొత్తంలో 7.5 గ్రాముల బరువు ఉంటుంది మన కన్ను. 7.5 గ్రాముల బరువు. మన శరీరంలో మొత్తం 600 కండరాలు ఉంటే మన కన్ను అటు ఇటు కదలడానికి, మనం కదపక్కల్లా, అటు ఇటు చూడడానికి అదే కదులుతుంది. 6 కండరాలు పనిచేస్తాయంట. ఇది కన్ను యొక్క ఇన్ఫర్మేషన్. మన దేహానికి దీపం కన్ను. ఇలాంటి కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. గాలి దుమ్ము వస్తుంది, ఫస్ట్ మనం చేసే పని ఏంటి? నడుస్తూ వెళ్తుంటే గాలి దుమ్ము వస్తే కళ్ళే మూసుకుంటాం, ఈ బాడీలో దేన్ని మూసుకోం. అవునండి, కన్ను ఎందుకు మూసుకున్నామండి? అది కంట్లో దుమ్ము పడితే చూడలేము. ఏ పని మీద కూడా శ్రద్ధ అనేది రాదు కంట్లో నలకబడితే.
ఆ నలక మనకి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఎంత పెద్దది పడిపోయిందో, కంట్లో ఎంత బరువుగా ఉందో, ఎంత భారంగా ఉందో అనుకుంటాం. తర్వాత దాన్ని వాటర్తో కడుగుతాం, కాటన్ క్లాత్తో తుడుస్తాం, ఊదించుకుంటాం, ఆవిరి పెట్టించుకుంటాం. లాస్ట్గా నలక బయటకు వచ్చింది. ఎంత ఉంటుందండి, కంటికి కూడా కనిపించదు. ఇక్కడ పెట్టి చూస్తే కనిపించదు, ఇక్కడ తీసుకొచ్చి చూసుకోవాలి. ఓ నేను ఎంతసేపు ప్రాణం తీసింది మనల్ని అనుకుంటాం. అవునండి. బ్లాక్ అండ్ వైట్ లో ఉంటూ కలర్ఫుల్ గా మనకి చూపిస్తూ ఉన్న కన్ను ఎలా ఉంచుకోవాలి? మనం తేటగా ఉంచుకోవాలంట. తేటగా ఉంచుకుంటే మన దేహం అంతా వెలుగుమయమే ఉంటుందంట. మన కన్ను చూసిన ప్రతి దాన్ని ఆశిస్తుందండి. చాలా మంది చూసినల్లా కావాలంటారు, కొంతమంది చూసినది మన వల్ల కాదులే అంటారు, కొంతమంది మనకు ఎందుకు ఇప్పుడు అది అంటారు, కొంతమంది పరిస్థితులను బట్టి అసలు చూడని కూడా చూడరండి. మన తాహతకు మించిందని కొంతమంది చూసినా మా ఆయన కొనిపెట్టడో లేకపోతే మా ఆవిడ ఊరుకోదు అనేవాళ్ళు కొంతమంది. పిల్లల్ని అయితే డిమార్ట్ తీసుకెళ్తే ఒక ఫ్లోర్ లోకి చాలా మంది తల్లిదండ్రులు తీసుకెళ్ళరండి. అక్కడ ఉండే బొమ్మలు చూసి ఆ పిల్లలు అక్కడి నుంచి అసలు రారు. మా సత్యాన్ని ఇప్పుడు ఎన్నోసార్లు తీసుకెళ్లారు, మొన్న నేను కూడా వెళ్ళాను. అసలు ఆ బొమ్మల దగ్గర నుంచి పక్కకు రానంటున్నాడు, డ్యాన్స్ చేసేసి ఏడ్చేస్తున్నాడు. అవి కొనిపెట్టనండి అన్నాడు. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదండి, ఇంకెక్కడ వద్ద ఇంటికి వెళ్ళిపోదాం పదండి. కొని పెడితే ఉంటాడంట, రాదు ఇంకేం అవసరం లేదంట. నాకు అక్కడ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. చూసిందల్లా ఏమనిపిస్తుంది? మనసుకి కావాలనిపిస్తుంది. దేనివల్ల? కన్ను చూడటం వల్ల అండి. ఇలా కన్నుతో ప్రతిదీ ఎన్నో ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, ఇష్టమైనది ఉంది, ఇష్టం లేనిది ఉంది. దేవుడు మనకి కళ్ళు ఎందుకు ఇచ్చారు? ప్రతి దాన్ని చూసి తెలుసుకోవడానికి. సృష్టిని చూసి నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. కానీ మనం ఏం చూస్తున్నాం? ఆ పక్కింట్లో నుంచి ఇంకొకరు వేరే ఒకరి ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటి? ఈ పిల్లోడు ఆ పిల్లోడి బ్యాగ్ నుంచి ఏం తీశాడు, ఎందుకు తీశాడు? ఇవే ఎక్కువ చూస్తామండి, ఇవే ఎక్కువ ఆలోచిస్తామండి. ఎక్కడ పొలంలో అయినా అదే పరిస్థితి, ఇంటి దగ్గర అయినా అదే పరిస్థితి, పనికి వెళ్ళిన దగ్గర అయినా అదే పరిస్థితి. వాడు వాడితో మాట్లాడుతున్నాడు, వీడు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు లాగేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. వాడి బండి ఆ రంగులో ఉంది, మన బండి ఈ రంగులో ఉంది, మనకన్నా గొప్పకున్నారు, మనకన్నా తక్కువకున్నారు. కన్నుతో చూసి మనం చేసేవి ఆలోచించేవండి. కానీ దేవుడు కన్నుతో చూసి చేయమన్నది ఏంటి? తేటగా ఉంచుకోవాలి, నీ దేహాన్ని వెలుగుమయంగా చేసుకోవాలి. దేహం వెలుగుమయంగా ఉండాలి అంటే కన్ను తేటగా ఉండాలి. మనం ఎన్నో తప్పులు చేస్తాం. కానీ ఎదుట ఉన్న వ్యక్తి మనం చూస్తుండగా ఏదో ఒకటో రెండో మనకు తెలిసి, మన జీవితంలో మనకు తెలిసి ఎదుటి వ్యక్తి చేసిన తప్పులు ఒకటో రెండో వెతుకుతా ఉంటాం. ఒక్కొక్కసారి అయితే ఏం తప్పు చేస్తాడా, ఎప్పుడు దొరుకుతాడా అని. అలా చేసిన వ్యక్తి గురించి ఎంతో గొప్పగా చెప్తాం. అలా చేశాడు, ఇలా చేశాడు, ఇంత అయితే ఇంత చేసి చెప్తాం. అవునండి. మన కన్నుతో చూడడం వల్లే మనలో ఉన్న తప్పులు మనకు కనిపించవు. ఎందుకని? మన కళ్ళ ముందు లేవుగా. మనం మన కళ్ళ ముందు లేవు. మన కళ్ళ ముందు ఉన్నది వేరే వాళ్ళు, వాళ్ళ తప్పులే మనకు కనిపిస్తాయి. మనలో ఉన్న తప్పులు మనకు కనిపించవండి. దావీదు ఉన్నాడు, చేసిన తప్పేంటి? నాకు తెలిసి అతను చేసిన తప్పు ఒకటే, బత్షేబా దగ్గరికి వెళ్ళడం, అతని భర్త, ఏ పాపం తెలియని అతని భర్తను చంపించడం దావీదు చేసిన తప్పు. మరి అలాంటి దావీదు తాను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. దేవుడి దగ్గర ఆ తప్పుకు శిక్ష దేవుడు ఇచ్చేశాడు, అది పొందడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఇక ఏ తప్పు, ఏ పాపము జోలికి పోకుండా మనకు ఆయన గురించి 6 గ్రంథాల్లో ఉంటుంది దావీదు గురించి. అదేవిధంగా కీర్తనల గ్రంథం ఎక్కువ దావీదు రాసినవే ఉంటాయి. మరి ఇవన్నీ మనం చదువుతున్నాంగా. ఆయన తప్పు చేసిన వ్యక్తే కదా, మనకు తెలిసి తప్పు చేసిన వ్యక్తి దావీదు. మనం చదవడం మానేస్తామా? సమూయేలు 2 గ్రంథాల్లో, రాజులు 2 గ్రంథాల్లో, దినవృత్తాంతాలు 2 గ్రంథాల్లో దావీదు గారు కనిపిస్తారు. పోనీ ఈయనంటే ఒక తప్పే. సౌలుగా ఉన్న పౌలుగా మారిన వ్యక్తి, హింసకుడు, దోషకుడు. యేసుక్రీస్తు గురించి ఎవరైనా ప్రకటిస్తున్నా, ఆయన్ని యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నా, వాళ్ళని చంపడానికి ఆమోదం తెలిపే వ్యక్తి పౌలు. కానీ తన తప్పును తెలుసుకున్న తర్వాత
కొత్త నిబంధన ఉన్న పత్రికలు ఎక్కువ ఆయన రాసినవేనండి. మొత్తం 15 ఉన్నాయి ఆయన కొత్త నిబంధనలు ఆయన రాసిన పుస్తకాలు. చదవడం అనేసి అసలు ఆయన రాసిన పత్రికలు లేకపోతే అసలు కొత్త నిబంధనే లేదు. మహాజ్ఞానం ఉంది. తన తప్పును తెలుసుకున్న తరువాత ఆయన పాపం జోలికి పోకుండా సమస్తాన్ని పెంటతో ఎంచుకొని దేవునిలోనే ముందుకు కొనసాగారు. మనం కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పులు, ఎప్పుడో చేసిన తప్పులు కాకుండా ప్రస్తుతం ప్రెజెంట్ మనసు మార్చుకొని ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇక నుంచి మనం ఎలా ఉండాలి అనే ఆలోచనలో ముందుకు సాగుతూ ఉన్నాం అనుకోండి, ఈ తప్పులు అనే వాటిని తీసి పక్కన పెట్టి కన్నును తేటగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, మనం కూడా మహాజ్ఞానులు అవుతామండి. పౌలు గారు అంత జ్ఞానం ఎలా అయ్యారు? గతాన్ని తీసేశారు. ఆయనలో ఉన్న గతాన్ని తీసేసుకున్నాడు. యేసుక్రీస్తుని తెలుసుకున్న నాటి నుంచి కూడా ఈ రోజంతా దేవుని పని, ఈ రోజంతా దేవుని పని. క్రీస్తు వారు ఆయనకి ఏదైతే చెప్పారో అదే చనిపోయే వరకు కూడా చేశారు. మనం కూడా అంతే. మనకు కనీసం తెలిసిన రోజు నుంచి అయినా, మన మనసు మార్చుకున్న రోజు నుంచి అయినా దేవుని పని, దేవుని మాటలు, దేవుని వాక్యం అనే దాంతో ఉన్నాం అనుకోండి, మన కన్ను తేటగా ఉంటుంది. మనం కన్ను తేటగా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఒక లక్షణం ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటేనే, మన ఆలోచనలు దేవుని మాటలు, దేవుని పని అయి ఉంటేనే మన కన్ను చూసేదాన్ని మంచి కోణంలో చూస్తుంది. లేకపోతే ప్రతిదీ కూడా మనకు చెడ్డ కోణంలోనే కనిపిస్తుందండి. చూసే కోణం మంచిగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. మరి హృదయంలో వాక్యం ఉండాలి అంటే బైబిల్ చదవాలి. మన హృదయంలో వాక్యం ఉండాలంటే వాక్యం వైపు అడుగు వేసే మనసు మనకు ఉండాలి. వాక్యం వైపు అడుగు వేయాలి. మన పాదాలను వాక్యం దగ్గరకు తీసుకువెళ్ళాలి. బైబిల్ అక్కడ ఉంది. బైబిల్ తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే లోపే మధ్యలో ఎన్నో వైపులకు వెళ్తాం తెలుసా. మన కాళ్ళు తిప్పేస్తూ ఉంటాయి, అటు ఇటు, ఈ పని చేశాక ఆ పని చేశాక, అది చేశాక ఇది చేశాక. కానీ మన కన్ను తేటగా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలోకి వాక్యం రావాలంటే వాక్యం వైపు వేసే అడుగులు ఉండాలి మన దగ్గర. ఆ వాక్యం వైపు నడిచే పాదాలు ఉండాలి. ఆ పాదాలు తేటగా ఉంటేనే మన హృదయంలోనికి వాక్యం వస్తుంది. హృదయంలో వాక్యం ఉంటేనే కన్ను తేటగా ఉంటుంది. అర్థమైందండి? కన్ను తేటగా ఉండాలి అంటే హృదయంలో వాక్యం ఉండాలి. కన్ను తేటగా ఉండాలి అంటే హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలోకి వాక్యం రావాలి అంటే మనం నడిచే పాదాలు తేటగా ఉండాలి. తేటగా అంటే కరెక్ట్ గా ఉండాలి. వాక్యం వైపే వెళ్ళాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. అవునండి. మరి వాక్యం వినేవారి ఆసక్తితో వాక్యం వినేవారి పాదములు కూడా సుందరములే. ఎందుకని వాళ్ళ శ్రద్ధ దేని మీద ఉంది? వాక్యం మీదే ఉంది. కాబట్టి వాళ్ళ పాదాలు కూడా సుందరములే. మన పాదాలు సుందరములు అంటే ఎంత గ్రేట్ అండి. అద్దం ముందు నుంచే పాదాలు చూసుకుంటాం, మొహం చూసుకుంటామా? పాదాలు ఎందుకు చూసుకో? కానీ వాక్యం అనేది మనలో ఉంది అంటే మన పాదాలు సుందరములంట. వాక్యం వైపు ఒక అడుగు వేస్తున్నాము అంటే ఎంతో సుందరములు మన పాదాలు. అలాంటి అడుగులు ఎన్నో అడుగులు వేసి వాక్యం దగ్గరే ఉన్నాం అనుకోండి, ఆ మహాలోకానికి వెళ్తామండి. మన కన్ను తేటగా ఉండాలి. మన కన్ను తేటగా ఉండాలి. మన దేహానికి దీపం కన్ను. కన్ను వెలుగుగా ఉంటేనే, కన్ను తేటగా ఉంటేనే దేహం అంతా వెలుగుగా ఉంటుంది. కన్ను తేటగా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉండాలంటే వాక్యం వైపు అడుగులు వేసే పాదాలు ఉండాలి. మనకు పాదాలు తేటగా ఉండాలి. తేటగా ఉంటేనే మనం ఏమవుతాం? మన దేహం వెలుగుమయమై ఉంటుంది. మన దేహం వెలుగుమయమై ఉంటుంది. ఏమండి, నా దగ్గర వాక్యం ఉందండి అందరం చెప్తాం. నా దగ్గర ఉంది వాక్యం. మా సత్య దగ్గర కూడా ఉంది వాక్యం. 66 పుస్తకాల వాక్యం ప్రతి ఒక్కరి దగ్గర ఉందండి. ఉంటే సరిపోతుందా? తేటగా ఉంటుందా?
66 పుస్తకాల వాక్యం అందరి దగ్గర ఉందండి. వాక్యం అందరి దగ్గర ఉంటే కన్ను తేటగా ఉంటుందా? ఇది 66 పుస్తకాల సారం మన హృదయంలో ఉండాలి. ఈ 66 పుస్తకాల సారం మన హృదయంలో ఉండాలంటే దీన్ని చదవాలనే ఆలోచన మనకు ఉండాలి. ఆ ఆలోచనకు తగిన అడుగులు మనం వేయాలి. మన పాదాలు తేటగా ఉండాలి. అప్పుడే మన దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. మన దీపం అప్పుడు వెలుగుతుంది. ఈ దీపం ఎప్పుడు వెలుగుతుంది? మనం వాక్యం కోసం నడవాలి. మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికో ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలి, చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి. స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా తొందరగా వెళ్ళాలి. ఇంకా తొందరగా వెళ్ళాలంటే అవసరమైతే పరిగెడతాం. అక్కడ బురద ఉంటుంది, గతుకులు ఉంటాయి, గుంతలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చూసుకోకుండా వెళ్ళిపోతే మనం గమ్యాన్ని చేరుకోగలమా? చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఈ వాక్యం దగ్గర కూడా మన పాదాలను ఎటువైపు తొట్టిల్లకుండా పాపానికి, లేకపోతే మనల్ని పక్కకు లాగే వాళ్ళు ఉంటారండి. వాక్యం దగ్గర కూర్చున్నాక వస్తారండి లాగేవాళ్ళు. అసలుకి వస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూతానే ఉంటారు. మన చుట్టూతానే ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళని కట్ చేసేయాలి. కట్ చేసేయడం ఇంట్లో ఉన్న వాళ్ళని కట్ చేస్తే కుదిరిద్దండి. ఇంట్లో భార్య ఉంటది, భర్త కూర్చొని వాక్యం ఏంటంటే భార్య వెళ్ళిద్దండి, 4 మాటలు చెప్పిద్ది. కొంతసేపు దీన్ని పక్క పెట్టి దాంట్లో 4 మాటలు చెప్పి నువ్వు వెళ్ళవే, నేను చదువుకోవాలని చెప్పి మరి చదువుకోవాలి. ఇంటి పక్కన తోడుకోళ్ళు వచ్చిద్ది, ఇంటి ఎదురు ఉన్న ఇంకో తోడుకోళ్ళు వచ్చిద్ది, లేకపోతే ఇంటి వెనక ఉన్న ఒక ఆవిడ వచ్చిద్ది, వచ్చి కూర్చుంటారు. ఇంకా వాళ్ళని పంపించలేము. నాకు పని ఉందండి అని చెప్పి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? వాళ్ళు వెళ్ళిపోతారా? మహా అయితే మాట్లాడడం మానేస్తారు. వాళ్ళు మాట్లాడకపోయినంత మాత్రాన మనకు పరలోకం పోదుగా. వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే మనకు పోయింది పరలోకం. అవును కదండి. మనం వేసే అడుగుల్ని ఇలా ఆచితూచి ఆ ముళ్ళు, ఆ రాళ్ళు, ఆ రప్పలు మనకు తగలకుండా జాగ్రత్తగా మన అడుగులు వేసుకుంటూ పరలోక ప్రయాణంలో మనం ముందుకు సాగితేనే మన పాదాలు తేటగా ఉంటాయి, మన హృదయంలో వాక్యం ఉంటుంది, మన కన్ను తేటగా ఉంటుంది, మన దేహం అప్పుడు వెలిగింపబడుతుంది. నీ దీపం వెలిగింపబడుతుందా? ఎప్పుడు వెలిగింపబడుతుంది? అది ఇవన్నిటిని, అనవసరమైన వాటిలన్నిటిని కట్ చేసి అవసరమైన వాక్యం దగ్గర ఉంటే మన కన్ను తేటగా ఉండి మన దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. మన కన్ను తేటగా ఉండాలంటే మన హృదయానికి వాక్యం అనే ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనం పరలోకం చేరగలం. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమున్న తండ్రి, మా దేహం వెలుగుగా ఉండాలంటే వాక్యం పట్ల మేము ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలని, మా కన్నును తేటగా ఉంచుకోవాలని తెలుసుకున్నాం తండ్రి. అట్టి విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మా అడుగులను నీ వైపు ముందుకు వేసే భాగ్యం మాకు దయచేయమని, అపవాదికి లోబడకుండా నీకు లోబడి నిన్ను మహింపరిచే వారంగా మేము ఉండటానికి కృప సహాయం దయచేయమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.